అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. లేవు లేవు లేవు, ఈ మాట తప్ప మరో మాట మీ నోట రాదా అని రోగులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రస్థాయిలో ఉంది. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రిలో మందులు లేవు, బయట కొనుక్కోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. లోపం ఎక్కడున్నా, కారణం ఏదైనా బాధితుల ధర్మాగ్రహాన్ని సర్కారు పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత నెలకొంది. జిల్లాలోని ప్రతి ఆసుపత్రిలో వైద్యులు రోగులకు రాస్తున్న మందుల్లో సగానికి సగం మందులు ఉండడం లేదు. ఇక ఉన్న మందుల్లో సైతం సగం ఇస్తూ మిగిలిన వాటికి కోత పెడుతున్నారు. దీంతో ఇంచుమించు మందులన్నింటినీ రోగులు బహిరంగ మందుల దుకాణంలోనే కొనుక్కోవాల్సి వస్తుంది. వైద్యుడు ఒక టాబ్లెట్ను నెల రోజులకు సరిపడా 30 రాస్తే కొరత నేపథ్యంలో ఉన్న వాటిలో సగం మాత్రలను మాత్రమే ఇస్తున్నారు. ఇన్ పేషెంట్కు ఉంటున్న రోగులకు అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ సైతం రోగుల బంధువులు బయట కొని తెస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆసుపత్రులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు సరఫరా అవుతాయి. జిల్లాలోని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు తమకు కావలసిన మందుల కోసం ఈ ఔషధలో ఇండెంట్ పెడతారు. ఆన్లైన్లో ఆయా ఆసుపత్రుల నుంచి వచ్చిన డిమాండ్ను పరిశీలించి కేంద్ర కార్యాలయ అధికారులు మందులు కొనుగోలు చేస్తారు. కంపెనీలు నేరుగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు మందులను సరఫరా చేస్తాయి. ఇక్కడకు వచ్చిన మందులను ఆసుపత్రుల ఇండెంట్లకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సోడియం క్లోరైడ్ సెలైన్ బాటిల్ ఎన్ఎస్, చిన్న సైజు మెట్రో ఈవీ సెలైన్, ఐవీ పారాసిటమాల్ సెలైన్ సెంట్రల్ డ్రగ్ స్టోర్లో లేవు. స్కిన్ వ్యాధులకు ఇచ్చే డాక్సీసైక్లిన్, ఫ్లోకోనోజోల్ 150 mg, 200 mg, యాంటీబయోటిక్ సిఫాటాక్సిన్, గొంతు నొప్పికి ఇచ్చే అజిత్రోమైసిన్, ఆపరేషన్ తర్వాత గాయాలు మారడానికి ఇచ్చే సిఫట్రయాక్సిన్, దగ్గు, ఆయాసాల, డెర్ఫిలిన్ వంటి నిత్యావసర మందులు సైతంలో స్టోర్లో లేవు. దీంతో ఆసుపత్రులన్నీ ఈ మందుల కొరతతో సతమతమవుతున్నాయి. దీనికి రోజువారీగా జిల్లా నలుమూలల నుండి ఈ హాస్పిటల్కి రోగులు వస్తున్నారు. వారితో పాటు వస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మౌలిక సౌకర్యాలు కూడా ఈ రోజున ప్రభుత్వం అందించలేకపోతున్నది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులని చేయటంలో కూడా కొంత విఫలమవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్కి ఎంఆర్ఐ టెస్ట్ చేయించాల్సింది, అది లేదు, బయటికి పోయి చేయించుకోండి అని చెప్పే పరిస్థితులు కూడా ఉన్నది. అదేవిధంగా మిగతా టెస్టులు కూడా చూస్తే చాలా నామమాత్రంగా 30-40 మందికే రోజువారీ చేస్తున్నట్టు కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. అనేక మంది డాక్టర్లు ఈరోజు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ డాక్టర్ పోస్టులు నిర్వహించడంలో వాళ్ళు వైఫల్యం జరుగుతుంది. మందులు ఇచ్చే దాంట్లో కూడా నెల రోజులకు ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతుంటే నెల రోజులు సరిపోవాల్సిన మందుల్ని 10-15 రోజులకు మాత్రమే ఇస్తున్న పరిస్థితులు కూడా ఉన్నది. నిత్యావసర మందుల్ని, అదేవిధంగా పెద్ద పెద్ద రోగాలకు సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళని పరిష్కరించడంలో కానీ వాళ్ళకి వైద్యం చేయడంలో కూడా కొంత వైఫల్యం ఉన్నది. ఏవైనా మందులు ఏ కారణం వల్లైనా రాకపోతే ఆ కారణాలు వెల్లడించి త్వరలో వస్తాయనో, ఆ మందులు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామనో ఏ ఆసుపత్రులైనా డ్రగ్ స్టోర్లైనా తెలియజేస్తాయి. అయితే ఇక్కడ లేని మందుల విషయాన్ని గాలి కొదిలేసే ఈ మందులతో పాటు మరికొన్ని లేవని స్టోర్ వర్గాలు, వైద్య బృందాలు తెలియజేస్తున్నాయి. గత కొన్ని రోజులు కాగా ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో లేనట్టు సమాచారం. ఇన్ పేషెంట్లకు అధికంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉన్నా ఈ స్టాక్ లేదు అని నిష్కర్షగా చెప్పేస్తున్నారు. కేంద్రం ఉన్న హాస్పిటల్లోనే ఈ సౌకర్యం లేకపోతే పిహెచ్సి కేంద్రాలలో ఆ మండలంలో దాదాపుగా 70-80 లక్షల మంది జనాభా ఉన్న హాస్పిటల్ పిహెచ్సి కేంద్రాలలో మౌలికంగా లేదు. ఏదో నామినల్గా జ్వరాలకు లేకుంటే ఇతర చిన్న చిన్న వాటికి మందులు ఇస్తున్నారు తప్ప పెద్ద సమస్య వస్తే ఆ పేద ప్రజలు, కష్టజీవులు, ఈ ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డది, లేదా గ్రైనేట్స్ మీద ఆధారపడ్డది. అలాంటి పేదలు, నిరుపేదలు బయట వైద్యం చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్యాంటాప్ యాంటీబయోటిక్ గా ఇచ్చే మెరిపోనిమ్, సెఫాక్సిమ్,
టయాక్టిమ్, హైయర్ యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు, ఫిట్స్ రాకుండా ఇచ్చే పెంటాసోడియం, కొన్ని రకాల అనస్థీషియా మందుల మాటే ఎత్తవద్దని, ఇవేవీ ఇక్కడ లేవని తెలియజేస్తున్నారు. హెడేక్, తల తిరగడం తదితర ప్రాబ్లమ్స్ నివారించే వెట్టిన్ మందులు చాలా వారాల నుంచి ఇక్కడ అందుబాటులో లేవు. అలాగే అలర్జీ, జలుబుతో బాధపడే రోగులకు అందించే లివోసెట్రిజిన్ మాత్రలు, సెఫిక్జిన్ యాంటీబయోటిక్, క్యాండీ డ్రాప్స్ అందుబాటులో లేవు. ఇదే రీతిలో ఎన్నో మందులకు నోచుకోక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వస్తున్నటువంటి రోగుల పట్ల అధికారులు కానీ ప్రభుత్వం కానీ సరైనటువంటి సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వివిధ జబ్బున అంటే చిన్న జ్వరాలు కానీ లేకపోతే కాలు ఫ్రాక్చర్ అయిందనో ఇతర కారణాల చేత వచ్చేటువంటి రోగులకి కావలసినటువంటి మందులు సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. డాక్టర్లు ఏమో మందులు రాస్తూ ఉంటారు, కానీ అక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళి అడిగితే 3-4 మందుల కంటే ఎక్కువ దొరికే పరిస్థితి లేదు. అవి కూడా రెగ్యులర్గా వాడేటువంటి పారాసిటమాల్ ఇట్లాంటి జ్వరానికి సంబంధించిన మందులు టాబ్లెట్లు తప్ప ఇతర యాంటీబయాటిక్స్ కానీ అట్లే ఆ జబ్బుకు సంబంధించినటువంటి ముఖ్యమైన టాబ్లెట్స్ ఏవి కూడా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో లేవు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలకు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది ఓపీ సేవలకు వస్తూ ఉంటారు. వీరికి అవసరమైన మందులు ఆసుపత్రిలో లేకపోవడంతో సొంత ఖర్చుతో రోగులు ఈ మందులు కొనుక్కోవాల్సి వస్తుంది. మరోవైపు మానసిక సమస్యలు ఉన్న వారికి వైద్యులు రాసిన 2 రకాల మందుల్లో ఒకటే ఇస్తున్నారు. కీలకమైన సెట్రాలిన్ అందుబాటులో లేదు. ఈ మందు బయట సైతం ఎక్కడా దొరకడం లేదు, ఇక్కడ ఇవ్వడం లేదు. డాక్టర్ 30 టాబ్లెట్లు రాస్తే 10 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజులు భరించలేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటే ఇక్కడ మందులు కొనుక్కోవడానికి తమ దగ్గరున్న సొమ్మంతా మంచినీళ్ళలా ఖర్చవుతుందని రోగులు ఆవేదన చెందుతున్నారు. రోగికి ఏదైతే అవసరం ఉందో ఆ మందులు సప్లై చేయకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేరుకి ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్తున్నారు, మళ్ళీ తిరిగి ఇవాళ ల్యాబ్లు టెస్టులు కానివ్వండి అట్లే మందులు కానీ మళ్ళీ తిరిగి ప్రైవేటు ల్యాబ్లకి ప్రైవేట్ మెడికల్ షాప్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్గా మారిన తర్వాత ప్రొఫెసర్స్ కూడా ఎక్కువ మంది డాక్టర్లు వచ్చారు, కానీ వచ్చిన వీరందరూ కూడా సేవ చేయడానికి ఉంటున్నారు తప్ప రోగులకు కావాల్సినటువంటి మందులు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు మెరుగుపరిచే దాంట్లో కానీ సరైనటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతా ఉన్నారు. దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. స్టోర్లో మందులు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోయారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, పైలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల కొరత తమ పాలిట శాపంలో మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.